చూడండి, మొన్న అబరేషన్స్ చెప్పుకున్నాం కదా. అబరేషన్స్ అది 5th యూనిట్. యాక్చువల్గా ఫస్ట్ యూనిట్ ఇంటర్ఫిరెన్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు మనం వేవ్ ఆప్టిక్స్ అని చెప్పుకుంటున్నాం. వేవ్ ఆప్టిక్స్ అంటే వేవ్ నేచర్ ఆఫ్ లైట్ గురించి చెప్పేదాన్ని వేవ్ ఆప్టిక్స్ అంటారు. లైట్ కెన్ ఎగ్జిబిట్ 5 phenomena. One is reflection, diffraction, interference, diffraction, polarization. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ మనం ముందే చదివేసాం అనుకుని ఇంటర్ఫిరెన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, లైట్ ఉండే లక్షణాలు ఏంటి? దానికి కొంత వెలాసిటీ ఉంటుంది, దానికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దానికి వేవ్ లెంత్ ఉంటుంది కదా. ఏ రూపంలో ట్రావెల్ చేస్తుంది? లైట్ వేవ్ రూపంలో ట్రావెల్ చేస్తుంది. అకార్డింగ్ టు హైగెన్, లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. అయితే ఒక సోర్స్ తీసుకున్నట్లయితే పాయింట్ సోర్స్, ఎక్స్టెండెడ్ సోర్స్, ఇలా కొంత లెంత్ ఉన్నట్లయితే దాన్ని ఎక్స్టెండెడ్ సోర్స్ అంటారు. అలా కాకుండా స్పెరికల్గా కానీ పాయింట్ సైజ్ కానీ దాన్ని పాయింట్ సోర్స్ అంటారు. మన ఫిలమెంట్ బల్బ్ ఉందా, పాయింట్ సోర్స్. ఫ్లోరసెంట్ ల్యాంప్ ఉంది కదా, మనం ట్యూబ్ లైట్ అంటాం, అది ఎక్స్టెండెడ్ సోర్స్. సరే, ఆ సోర్స్ మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ అనుకోండి, అంటే ఒకే వేవ్ లెంత్ ఉన్న లైట్ వేవ్స్ మాత్రమే జనరేట్ చేస్తుంది. ఇది ఎస్. అయితే హైగెన్ వేవ్ ఫ్రంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వేవ్ ఫ్రంట్, వాట్ ఈజ్ మీన్ బై వేవ్ ఫ్రంట్? చెప్దాం. అది వెలాసిటీ ఆఫ్ లైట్ c, అంటే 1 సెకండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? c. t సెకండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? ct. కాబట్టి t సెకండ్స్ తర్వాత ఇక్కడ రిలీజ్ అయిన లైట్ ఎంత దూరం వెళుతుంది? ct దూరం వెళ్తుంది. అయితే ఈ పాయింట్ సోర్స్ వల్ల ఏర్పడ్డ వేవ్ ఫ్రంట్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్ అంటాం. వేవ్ ఫ్రంట్ అంటే ఏంటి అసలు? ఇట్ ఇస్ ద లోకస్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. దీని నుంచి వేవ్స్ ఇలా వెళ్తూ ఉంటాయి, దీని నుంచి ఇలా వెళ్తున్నట్లయితే చూడండి, లాంబ్డా దూరం ట్రావెల్ చేస్తే ఇంతేగా, ఇంత దూరం ట్రావెల్ చేస్తుంది. అలాగే లాంబ్డా దూరం ట్రావెల్ చేస్తే ఇంత దూరం వెళ్తుంది. లాంబ్డా దూరం ట్రావెల్ చేస్తే అంటే క్యాపిటల్ టీ, టైం పీరియడ్ దూరం అయితే t సెకండ్స్ లో లాంబ్డా దూరం వెళ్తుందండి. 1 సెకండ్ లో లాంబ్డా బై టీ, లాంబ్డా ఇంటూ 1/t. 1/t అంటే ఫ్రీక్వెన్సీ, న్యూ లాంబ్డా, అదే వెలాసిటీ ఆఫ్ లైట్. 1 సెకండ్ లో దూరం వెళ్తుంది కదా. కాబట్టి టైం పీరియడ్ దూరంలో లాంబ్డా దూరం వెళ్తుంది. అలాగే టైం పీరియడ్ దూరంలో లాంబ్డా దూరం వెళ్ళింది. కాబట్టి ఆఫ్టర్ t సెకండ్స్ ఇక్కడ చేరుకున్న డిస్టర్బెన్స్, లైట్ డిస్టర్బెన్స్ చూడండి, ఆల్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. మనం ఆటన్నిటిని కలిపినట్లయితే దీన్ని లోకస్ అంటాం కదా. లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. లాంబ్డా అంటే చూడండి 0, π, 2π, 0, π, 2π, 0, ఇక్కడ 0, π, 2π, π, 2π, π, 2π. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని కూడా 2π ఫేజ్ లో ఒకే ఫేజ్ లో ఉన్నాయి. కాబట్టి ఒకే ఫేజ్ లో ఉన్న పాయింట్స్ అన్ని కలిపే లోకస్ ని వేవ్ ఫ్రంట్ అంటారు. వేవ్ ఫ్రంట్ ఎలా ఉంది? స్పెరికల్ గా ఉంది కదా. పాయింట్ సోర్స్ వల్ల ఏర్పడేటప్పుడు కూడా వేవ్ ఫ్రంట్ స్పెరికల్ గా ఉంటుంది. అదే సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ ఎలా వస్తుంది? ఎక్స్టెండెడ్ సోర్స్, ఇంత పొడవు ఉంది, ఇక్కడ నుంచి వేవ్స్ లాంబ్డా దూరం, అలాగే లాంబ్డా దూరం, అలాగే లాంబ్డా దూరం. చూడండి, ఈ పాయింట్స్ అన్ని ఒకే ఫేజ్ లో ఉన్నాయా? అలాగే ఇక్కడి నుంచి లాంబ్డా దూరం, ఇక్కడి నుంచి, అంటే ఇది ఇంట్రొడక్షన్ అండి. లాంబ్డా దూరం, ఈ పాయింట్స్ ని కలపండి, వేవ్ ఫ్రంట్. అలాగే ప్రతి పాయింట్ కూడా వేవ్ ఫ్రంట్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్స్టెండెడ్ సోర్స్ మీద ప్రతి పాయింట్ కూడా వేవ్ ఫ్రంట్ ని క్రియేట్ చేస్తుంది.
కామన్ టాంజెంట్ గీయండి. కామన్ టాంజెంట్ గీస్తే ఇట్ ఈస్ ద సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. ఎలా వచ్చింది? ఒక సిలిండర్ లాగా వచ్చింది కదా. ఎక్స్టెండెడ్ సోర్స్ వల్ల ఏర్పడ్డ వేవ్ ఫ్రంట్ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్. పాయింట్ సోర్స్ వల్ల వచ్చే వేవ్ ఫ్రంట్ స్పెరికల్ వేవ్ ఫ్రంట్. వేవ్ ఫ్రంట్ అంటే ఏం చెప్పాం? ఇట్ ఇస్ ద లోకస్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్. It is the locus of all the points which are in same phase. Suppose S is a point source. S is a point source. Wave front ఇలా ఉందండి. Spherical గా wave front ఇలా ఉంది. According to Huygens, what is Huygens principle అంటే ఎక్కడన్నా మనకి ఎగ్జామ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వాట్ ఈస్ Huygens wave theory, what is Huygens wave principle అంటే వేరు. Wave theory అంటే all the light waves travels in the form of transverse waves. All the particles in a wave have same amplitude. This is wave theory. Wave principle. Huygens principle అంటే every point on the wave front behaves as a secondary source of disturbance. Wave front మీద ప్రతి పాయింట్ కూడా అది కూడా ఒక సోర్స్ లాగా సెకండరీ సోర్స్ లాగా పనిచేస్తుంది అంటాడు. ఈ పాయింట్ సెకండరీ సోర్సే. దీని నుంచి వేవ్స్ వెళ్తాయి, దీని నుంచి వేవ్స్, ఇది వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ డ్యూ టు ఏ సోర్స్, ఒక సోర్స్ వల్ల ఏర్పడ్డ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా సెకండరీ సోర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సెకండరీ సోర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎలా? ఇది వేవ్ ఫ్రంట్, ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, సి డి ఈ ఏ, నేను బి దగ్గర నుంచి ఇది వేవ్స్ జనరేట్ చేస్తుందన్నగా. పోనీ ఈ వేవ్ ఫ్రంట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, ప్రోగ్రెసివ్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సెకండ్స్ తర్వాత ఈ వేవ్ ఫ్రంట్ ఎక్కడుంది? ప్రస్తుతానికి అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఉంది వేవ్ ఫ్రంట్. దీనివల్ల ఏర్పడ్డ వేవ్ ఫ్రంట్ ఎక్కడ ఉంది? ఈ సెకండ్స్ తర్వాత ఎక్కడ ఉంటుంది? సిటీ దూరం ట్రావెల్ చేస్తుంది. అందుకని ఏం చేస్తావు? సిటీ డిస్టెన్స్ తో సిటీ తీసుకుని రేడియస్ గా ఒక ఆర్క్ కొట్టాలి. సిటీ రేడియస్ గా ఒక ఆర్క్, సిటీ రేడియస్ గా ఒక ఆర్క్, సిటీ రేడియస్ గా ఒక ఆర్క్, సిటీ రేడియస్ గా ఒక ఆర్క్. ఈ ఆర్క్ కలుపుతూ కామన్ టాంజెంట్ తీసుకున్నట్లయితే ఇట్ గివ్స్ ద పొజిషన్ ఆఫ్ న్యూ వేవ్ ఫ్రంట్ ఆఫ్టర్ t సెకండ్స్. t సెకండ్స్ తర్వాత న్యూ వేవ్ ఫ్రంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి వేవ్ ఫ్రంట్ ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. వేవ్ ఫ్రంట్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం అర్థం కానట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ బిహేవ్స్ యాజ్ ఏ సెకండరీ సోర్స్ ఆఫ్ డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ వదిలే సెకండరీ సోర్స్ లాగా పనిచేస్తుంది. ఎవ్రీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ బిహేవ్స్ యాజ్ ఏ సెకండరీ సోర్స్. సోర్స్ అన్నాం కాబట్టి ఇట్ కెన్ ఎమిట్ లైట్ వేవ్స్. అది ఎలా మనకు సాధ్యపడుతుంది చూద్దాం. ఇది సోర్స్, ఎస్ అనే సోర్స్, ఓకేనా? ఇక్కడ ఒక బోర్డుకి రెండు స్లిట్లు పెట్టాం, రెండు హోల్స్ స్లిట్లు, ఏదో ఒకటి ఇస్తాం. ఇది S1 అనుకో, ఇది S1 వేవ్ పేరు తర్వాత దీని వేవ్ ఫ్రంట్ చూడండి ఇలా వస్తుంది. కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది? ఇలా వస్తుంది. అంటే ఈ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న ఈ పాయింట్ S1 అయింది, ఈ పాయింట్ S2 అయింది, అవునా? మనం ఏం చేసాం? వేవ్ ఫ్రంట్ మనకేం కనిపించదు. ఒక కార్డు బోర్డు పెట్టాం, సోర్స్ ముందు రెండు హోల్స్ చేసాం. మన అవతలను చూస్తే రెండు హోల్స్ లైట్ వస్తుందా కదా? ఇది ఈ సోర్స్ మోనోక్రోమాటిక్ సోర్స్ అండి. లైట్ ఇస్తుంది ఇది. ఇట్ కెన్ ఎమిట్ లైట్. లైట్ ఇలా వస్తూ దేని పడితే ఈ హోల్స్ నుంచి కూడా లైట్ వస్తుందిగా. అంటే ఇదొక సోర్స్, ఇదొక సోర్స్ లాగా అనుకోవచ్చుగా మనం. అంటే ఏం జరిగింది? ఆ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న పాయింట్ లైన్ S1 S2 కూడా, కాబట్టి ఆ వేవ్ ఫ్రంట్ మీద ఉన్న పాయింట్స్ కాబట్టి రెండు కూడా ఇండివిజువల్ గా లైట్ ఎమిట్ చేస్తున్నట్టు ఇదొక సోర్స్ లాగా ఇదొక సోర్స్ లాగా మనకు అవతల కనిపిస్తుందిగా. కాబట్టి ఇట్ కెన్ ఎమిట్ లైట్, ఇట్ కెన్ ఎమిట్ లైట్. కాబట్టి ఎవ్రీ పాయింట్ ఆన్ ద వేవ్ ఫ్రంట్ బిహేవ్స్ యాజ్ ఏ సెకండరీ సోర్స్ ఆఫ్ లైట్ ఆర్ డిస్టర్బెన్స్. ఇది హైగెన్స్ ప్రిన్సిపల్ అండి. సరే, ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఇంటర్ఫిరెన్స్కి రావాలి. కాబట్టి ఇంటర్ఫిరెన్స్కి వచ్చే ముందు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి చెప్పాలి. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్, ఈ మాట ఎక్కడ విని ఉంటారు మీరు?
ఇంతకుముందు సెమిస్టర్లో స్టేషనరీ వేవ్స్ చెప్తున్నప్పుడు వినుంటారు, బీట్స్ కానీ స్టేషనరీ వేవ్స్ కానీ. ఏంటంటే ఇలా ఒక వేవ్ ఇలా వెళుతూ ఉండగా ఇక్కడ ఒక పార్టికల్ ఉంది, దాని మీద ఆ వేవ్ ఇన్సిడెంట్ అయింది. టీ అనే ఇన్సిడెంట్ అప్పుడు దీని మీద ఇన్సిడెంట్ అవడం వల్ల టీ సెకండ్ అప్పుడు మరి పార్టికల్ డిస్టర్బ్ అవుద్దిగా, డిస్ప్లేస్ అవుద్దిగా. టీ సెకండ్ అప్పుడు దీని పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ y1. నెక్స్ట్ ఇంకొక వేవ్, ఈ వేవ్ కాకుండా ఇంకొక వేవ్ అనుకున్నాం, ఆ వేవ్ ఇన్సిడెంట్ అయింది. ఆ వేవ్ వల్ల దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అదే క్షణం అప్పుడు y2 అనుకో. ఇప్పుడు విడివిడిగా కాకుండా రెండు వేవ్స్ కూడా ఒకేసారి అలా ట్రావెల్ చేస్తూ ఆ పార్టికల్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ పార్టికల్ రెండు వేవ్స్ కి రెస్పాండ్ అవ్వాలిగా, రెండు వేవ్స్ కి రెస్పాండ్ అవ్వాలి. అప్పుడు రిజల్టింగ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఎంత? రిజల్టింగ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ ద algebraic sum of displacements of the particle due to individual waves in the absence of the other. చూడండి, రెండు వేవ్స్ ఒకేసారి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే విడివిడిగా ఆ వేవ్స్ వల్ల ఆ పార్టికల్ డిస్ప్లేస్ అయింది, వాటికి ఆల్జిబ్రైక్ సమ్. ఈ ఫస్ట్ వేవ్ వల్ల డిస్ప్లేస్మెంట్ ఇటు వస్తే సెకండ్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఇటు రావచ్చుగా, అప్పుడు y1 మైనస్ y2 అవుతుంది. అలాగా దీని వల్ల ఒక డిస్ప్లేస్మెంట్ అటే అనుకోండి ప్లస్ అవుతుంది. కాబట్టి రెండు ఒకేసారి ఇన్సిడెంట్ అయ్యేసరికి ఆ పార్టికల్ రెండింటికి రెస్పాండ్ అవ్వాలి కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఆల్జిబ్రైక్ సమ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ ద పార్టికల్ డ్యూ టు ఇండివిజువల్ వేవ్స్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద అదర్. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రెండు వేవ్స్ ఒకే డైరెక్షన్ ట్రావెల్ చేస్తూ ఒక పార్టికల్ మీద సూపర్పోజ్ అయితే దాన్ని ఇంటర్ఫియరెన్స్ అంటారు. రెండు పార్టికల్స్ చూడండి, రెండు వేవ్స్ ఒక పార్టికల్ మీద ఆపోజిట్ డైరెక్షన్ లో పోనీ ఒక వేవ్ ఇటు వెళ్తుంది, ఒక వేవ్ ఇటు వస్తుంది. అప్పుడు ఏం ఏర్పడుతుంది? స్టేషనరీ వేవ్స్ ఏర్పడతాయి. మనం ఇంటర్ఫియరెన్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకే డైరెక్షన్ లో ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే సూపర్పోజ్ అవ్వాలి. సరే, ఫస్ట్ వేవ్ వల్ల కలిగే యాంప్లిట్యూడ్ పార్టికల్, ఈ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ A1, దీని వేవ్ లెంత్ లాంబ్డా, దాని ఫ్రీక్వెన్సీ న్యూ లేదా n ఏదైనా అనుకోవచ్చు. అప్పుడు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? 2π న్యూ అవుతుంది లేదా 2π/t అవుతుంది. అలాగే ఇంకొక వేవ్ కూడా అలాంటిది తీసుకోవాలి, అలాంటిది. ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ A2 అనుకుందాం కాసేపు, కానీ వేవ్ లెంత్ అదే ఉండాలి, ఫ్రీక్వెన్సీ అదే ఉండాలి, టైం పీరియడ్ అదే ఉండాలి. ఎలాంటి వేవ్స్ ఇంటర్ఫియర్ అవ్వాలి? ఒకే వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ ఇంటర్ఫియర్ అవ్వాలి. ఒకే వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ సూపర్పోజ్ అవ్వాలి. ఒకే వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ ఏమంటారు? మోనోక్రోమాటిక్. వేవ్ లెంత్ రిలేటెడ్ టు కలర్ కాదు, మోనోక్రోమాటిక్ వేవ్స్. దీస్ టూ ఆర్ మోనోక్రోమాటిక్ వేవ్స్. కాబట్టి రెండింటికి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒకటే, రెండింటికి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒకటే. కాకపోతే ఇది ముందు కొంచెం డిలేగా అంటే కొంచెం ఫేజ్ డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ వేవ్ వల్ల కలిగే డిస్ప్లేస్మెంట్ y1 is equal to A1 sin ωt, రెండో వేవ్ వల్ల కలిగే డిస్ప్లేస్మెంట్ A2 sin ఒమేగా, సేమ్ ఒమేగా. అది కొంచెం ఫేజ్ డిఫరెన్స్ అనుకున్నట్లయితే రెండు వేవ్స్ సూపర్పోజ్ అయినాయి కదా, రెండు వేవ్స్ సూపర్పోజ్ అయితే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఏంటి? అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్ is equal to algebraic sum of the two displacements, that is A1 sin omega t plus A2 sin omega t plus 5 కదా. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేసుకుందాం. A sin omega t, A2 sin omega t cos 5 plus cos omega t sin 5.
ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది, ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది. కాబట్టి ఇది A1 కామన్ ఇస్తే A2 cos phi. అర్థం ఉంటుంది. A1 sin omega t ప్లస్ A2 తో మల్టిప్లై చేసేస్తాయి. A2 cos phi sin omega t, మళ్ళీ A2 దీంతో కూడా A2 sin phi cos omega t. ఇక్కడ చూడండి sin omega t ఉంది, sin omega t ఉంది. sin omega t కామన్ తీస్తే ఏమవుద్ది? A1 ప్లస్ A2 cos phi sin omega t ప్లస్ A2 sin phi cos omega t. అంటే మనకి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ యాంప్లిట్యూడ్ ఇంటూ సైన్ ఫంక్షన్ వచ్చింది. మరి ఇక్కడ రకరకాలు వచ్చింది. దీనికి కూడా అలాగే తెచ్చుకోవాలి. ఎలా లెట్ లేదా పుట్ మీ ఇష్టం. లెట్ A1 ప్లస్ A2 cos phi is equal to cos phi ఉంది కదా, r cos theta అంట. నెక్స్ట్ A2 sin phi is equal to sin phi ఉంది కదా, r sin theta అనుకుంటాం. ఈ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు y is equal to r cos theta sin omega t. దీని బదులుగా ఇది రాస్తే r sin theta cos omega t. r ని కామన్ తీసేసామనుకో, sin a cos b ప్లస్ cos a sin b వచ్చింది. sin a ప్లస్ b కదా, అప్పుడు sin omega t ప్లస్ theta, sin omega t ప్లస్ theta. ఇప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అంటే యాంప్లిట్యూడ్ ఇంటూ సైన్ ఫంక్షన్ వచ్చిందిగా. సో resultant is also a wave. When two individual waves superpose on a particle giving a new wave. మొదటి వేవ్ యాంప్లిట్యూడ్ ఎంత? A1, దాని ఫ్రీక్వెన్సీ ఎంత? ఒమేగా. రెండో వేవ్ యాంప్లిట్యూడ్ ఎంత? A2, దాని యాంగిల్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఒమేగా. మరి న్యూ వేవ్ ఫామ్ అయింది అన్నారు కదా, దాని యాంప్లిట్యూడ్ ఎంత చూద్దాం. ఓకే కదా, ఇంతవరకు అర్థమైందా? చూడండి ఒకసారి, క్లియర్ గానే ఉందా బోర్డు? ఎస్ సార్. ఇప్పుడు న్యూ వేవ్ ఫామ్ అయింది అన్నా కదా, ఆ న్యూ వేవ్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే చూద్దాం. మీరు ఇది రాసుకుంటే బాగుండేది, ఎందుకంటే మెటీరియల్ ఉన్నది. ఇది ఇందాక లెట్ అనుకున్నాం కదా, A1 అక్కడ ఏమైంది మనకి? A1 ప్లస్ ఏమైంది? అది A1 ప్లస్ A2 cos phi is equal to r cos theta. రెండోది A2 sin phi is equal to r sin theta అనుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు నాకేం కావాలి? రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ r అని కదా, r కనుక్కోవాలి. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ బోత్ ఈక్వేషన్స్ 3 and 4 అనుకున్నాం. నంబర్లు వేసుకుని స్క్వేరింగ్ అండ్ యాడింగ్ ఏమొస్తుంది? అది A1 ప్లస్ A2 cos phi హోల్ స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ sin square phi is equal to, ఎడం పక్కన స్క్వేర్ చేసి యాడ్ చేసాం, మరి కుడి పక్క కూడా చేయాలి కదా, r స్క్వేర్ cos square theta ప్లస్ r స్క్వేర్ sin square theta. ఇది A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్ 2A1 A2 సారీ ఇది A2 cos square phi plus 2A1 A2 cos phi plus
a2 స్క్వేర్ sin స్క్వేర్ 5. చూడండి, దీన్ని స్క్వేర్ చేశారు, a1 స్క్వేర్, a2 స్క్వేర్ cos స్క్వేర్ 5, 2a1 a2 cos 5 ప్లస్ a2 స్క్వేర్ sin స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్ అవుతుంది. చూడండి, r స్క్వేర్ కాంబినేషన్ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా కదా, r స్క్వేర్. ఇక్కడ చూడండి, a2 స్క్వేర్ cos స్క్వేర్ 5, a2 స్క్వేర్ sin స్క్వేర్ 5, a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ కాంబినేషన్ cos స్క్వేర్ థీటా 5 ప్లస్ sin స్క్వేర్ 5 1 అవుతుందిగా, a2 స్క్వేర్ 2a1 a2 cos 5 is equal to r స్క్వేర్. అంటే రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఇది రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ స్క్వేర్. మీరు ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్ రిలేషన్ తెలుసా మీకు? ఎవరికైనా తెలిసి చెప్పండి. ఇంటెన్సిటీకి యాంప్లిట్యూడ్కి మధ్య రిలేషన్, ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. కాబట్టి రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఇంటెన్సిటీ ఎంత? ఆర్ స్క్వేరే. సరే, ఇప్పుడు చూడండి, ఇది రిలేషన్. న్యూ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్, ఇండివిజువల్ వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ a1 a2, వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ 5. ఇప్పుడు చూడండి, రెండు వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ కానీ 0 అయినట్లయితే, లేదా 2π అయినట్లయితే, లేదా 4π అయినట్లయితే, ఆర్ 2nπ అంటే ఈవెన్ పై. 2n అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది కదా, n ఎంత అన్నా 2తో మల్టిప్లై చేసి ఈవెనేగా. ఫేజ్ డిఫరెన్స్ ఎంతగానో అయితే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos 0 అంటే 1గా, cos 2π అన్న 1, cos 4π అన్న 1 is equal to r స్క్వేర్. r స్క్వేర్ కాబట్టి ఇదేమవుతుంది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab లా ఉంది. a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్ is equal to r స్క్వేర్. సో amplitude of the new wave, amplitude of the resultant wave is equal to a1 plus a2, a1 plus a2. ఇలా అయినప్పుడు రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత అవుతుంది? r స్క్వేర్, a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్. ఈక్వేషన్ లో a1 ప్లస్ ఇది a1 ప్లస్ a2 హోల్ స్క్వేర్ అయితే మాక్సిమం, అంటే ఇంటెన్సిటీ మాక్సిమం. ఇంటెన్సిటీ మాక్సిమం కావాలంటే ఫేజ్ డిఫరెన్స్ 0 కానీ 2π కానీ ఈవెన్ పై అవ్వాలి. కాబట్టి రెండు వేవ్స్ కూడా 0 ఫేజ్ డిఫరెన్స్ లో కానీ 2π ఫేజ్ డిఫరెన్స్ లో కానీ ఈ ఫేజ్ డిఫరెన్స్ లో కానీ సూపర్పోజ్ అయినట్లయితే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటారు. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, ఇంటెన్సిటీ బికమ్స్ మాక్సిమం, ఇంటెన్సిటీ బికమ్స్ మాక్సిమం. ఇప్పుడు చూడండి, phi is equal to pi or 3π, 5π or odd pi. odd pi అంటే ఎంత? 2n plus 1, ఒకటి కలుపుకుంటే ఈవెన్ కి odd డే. ఇలా అయినట్లయితే అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ 2a1 a2 cos 180 r pi r square minus 1 ఉంది, cos pi, cos 3π, cos 5π ఎంత అవుతుంది? -1. ఇది -1 అయితే a1 minus a2 whole square, a1 minus a2 whole square. అంటే యాంప్లిట్యూడ్ మినిమం అయిపోతుంది, అంటే ఇంటెన్సిటీ మినిమం అయిపోతుంది. మినిమం ఇంటెన్సిటీ ఈ కండిషన్లో అంటే దిస్ ఇస్ ద డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, నిర్మాణాత్మక వ్యతికరణం, వినాశాత్మక వ్యతికరణం. ఇప్పుడు జరుగుతుంది, రెండు వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ 0 కానీ ఈవెన్ పై కానీ అయినట్లయితే అప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ యాంప్లిట్యూడ్స్. ఒకే ఫేజ్ లో ఉన్నట్లు లెక్క రెండు వేవ్స్. అలా కాకుండా
రెండు వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ పై అంటే ఆపోజిట్ ఫేజ్ ఈ పేరున అదే పై పేరున అంటే క్రెస్ట్ మీద ట్రఫ్ పడుతుంది. ఇక్కడ క్రెస్ట్ మీద క్రెస్ట్, ట్రఫ్ మీద ట్రఫ్ పడుతుంది. ఇక్కడ క్రెస్ట్ మీద ట్రఫ్ మీద క్రెస్ట్ పడుతుంది, ఆపోజిట్ ఫేజ్. కాబట్టి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది? రిజల్టెంట్ వేవ్ యాంప్లిట్యూడ్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ యాంప్లిట్యూడ్స్. సో మినిమం ఇంటెన్సిటీ కదా. అంటే రెండు వేవ్స్ ఒక పార్టికల్ మీద సూపర్పోజ్ అయినప్పుడు ఆ న్యూ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది? when the two waves are in phase. ఎప్పుడు మినిమం ఉంటుంది? when they are in opposite phase అన్నా అవుట్ ఆఫ్ ఫేజ్ అన్నా ఒకటే, ఆపోజిట్ ఫేజ్ అన్నా ఒకటే. ఇన్ ఫేజ్ సేమ్ ఫేజ్, ఇన్ ఫేజ్ అన్నా ఒకటే. ఇన్ ఫేజ్ అయినట్లయితే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఇంటెన్సిటీ బికమ్స్ మాక్సిమం. అవుట్ ఆఫ్ ఫేజ్ అయినట్లయితే ఇంటెన్సిటీ బికమ్స్ మినిమం, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఇంటెన్సిటీ మ్యాక్సిమం అయితే బ్రైట్ ఫ్రింజ్, ఇంటెన్సిటీ మినిమం అయితే డార్క్ ఫ్రింజ్. ఇంకా ఫ్రింజ్లోకి వెళ్ళాం మనం చెప్పుకుందండి. రెండు ఇండివిజువల్ వేవ్స్ ఒకేసారి ఒక పార్టికల్ మీద సూపర్పోజ్ అయితే న్యూ వేవ్ ఫామ్ అవుతుంది. ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ మనం చెప్పుకున్నాం. ఆ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ స్క్వేర్ ఇది, ఇంటెన్సిటీ ఆర్ స్క్వేర్ అంటే ఇంటెన్సిటీ అన్న న్యూ వేవ్. ఇది పరిస్థితి. దీన్ని ఒకవేళ రెండు వేవ్స్ కూడా ఒకే యాంప్లిట్యూడ్ ఉన్నట్లయితే, ఆ రెండు వేవ్స్ కూడా ఒకే యాంప్లిట్యూడ్ ఉన్నట్లయితే A1 is equal to A2 is equal to 2n5 అయినట్లయితే ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ A1 plus A2, A plus A whole square is equal to R square, that is intensity. 2A whole square అంటే 4A square అయింది. This is the intensity. మామూలుగా ఒక వేవ్ వల్ల ఇంటెన్సిటీ ఎంత వస్తుందండి? A1 స్క్వేర్ వస్తుంది. రెండో దాని వల్ల A2 స్క్వేర్ వస్తుంది. రెండు కూడితే ఎంత? I1 plus I2 A1 స్క్వేర్ ప్లస్ A2 స్క్వేర్. ఒకవేళ చూడండి రెండు సమానమైతే 2A స్క్వేర్ అవుతుంది. ఇది మామూలుగా ఇంటర్ఫిరెన్స్ కాకుండా దీని ఇంటెన్సిటీ దాని ఇంటెన్సిటీ కలిపితే ఇంత. కానీ ఇంటర్ఫిరెన్స్ అయితే మాత్రం చూడండి ఇంటెన్సిటీ ఎంత అయింది? 4 times అయింది. కాబట్టి రెండు వేవ్స్ యొక్క ఇంటెన్సిటీస్ కలిపిన దానికంటే కూడా ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కానీ జరుగుతున్నట్లయితే, అలాగే ఇప్పుడు చూడండి A1 is equal to A2, phi is equal to phi, odd phi అంటే 2n plus 1 into phi అయినట్లయితే అప్పుడే జరుగుతుంది చూడండి. Now the intensity becomes, okay sir, A1 minus A2, A minus A, 0. మళ్ళీ ఒకసారి A minus A whole square, 0 square అంటే 0. కాబట్టి రెండు వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్ సమానం అయితే ఏమవుతుంది? జీరో ఇంటెన్సిటీ వస్తుంది. అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నట్లయితే రెండు వేవ్స్ వాటి యాంప్లిట్యూడ్ సమానమైనట్లయితే ఇంటెన్సిటీ 0, డార్క్ ఫ్రింజ్ ఏర్పడుతుంది. రెండు యాంప్లిట్యూడ్ సమానమై ఇన్ ఫేజ్ లో ఉన్నట్లయితే ఇంటెన్సిటీ 4 times ఇండివిజువల్ ఇంటెన్సిటీ అవుతుంది. కాబట్టి బ్రైట్ ఫ్రింజ్ ఏర్పడుతుంది. దీస్ ఆర్ ద కండిషన్స్ ఫర్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తా. ఫస్ట్ వేవ్ వల్ల జరిగేది చూడండి, A1 sin omega t. దీని యాంప్లిట్యూడ్ ఎంత? దీని ఇంటెన్సిటీ ఎంత అవుతుంది? A1 స్క్వేర్ అవుతుంది. రెండో వేవ్ A2 sin omega t plus 5. దీని వల్ల కలిగే ఇంటెన్సిటీ A2 స్క్వేర్. ఫేజ్ డిఫరెన్స్ 5. ఆ ఫేజ్ డిఫరెన్స్ మీద అది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్సా ఆధారపడుతుంది. ఒక స్మాల్ గ్యాప్ ఇద్దాం, ఒక 5 minutes గ్యాప్ ఇద్దాం.